మనం ఏం చేస్తున్నాం అంటే మెయిన్గా, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మెయిన్గా మనము మన వాటర్ ప్యూరిఫైయర్ ని ఒక పీవీల మిషన్ గా మాత్రమే చూస్తున్నాం, లేదా ఒక లెవెల్ అచీవ్మెంట్ మిషన్ గా మాత్రమే చూస్తున్నాం. దీని గురించి మనం ఎప్పుడు కూడా తెలుసుకోలేకపోతున్నాం. మనందరికి తెలుసు వాటర్ ప్యూరిఫైయర్ యొక్క ఇంపార్టెన్స్ చాలా బాగుంది, చాలా బాగుంది, మనం తెలుసుకోవాలని అంటే. కానీ మనం పక్క వాళ్ళకి చెప్పలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే మనకు చెప్పాలని ఉన్నా కూడా దీని గురించి ఒక క్లారిటీ లేకపోవడం, దీని గురించి ఒక సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల మనం ఈ వాటర్ ప్యూరిఫై వేరే వాళ్ళకి చెప్పలేకపోతున్నాం. సో అందుకే మనం ఈ రోజు ఈ సెషన్ గురించి మనకున్నటువంటి డౌట్స్ కావచ్చు, కొంత మనందరినీ అలాగే ఎక్కడ చేయాలి, ఎందుకు చేయాలి? సార్ మీ వాయిస్ రావట్లేదు సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది. లీడర్స్, ఈ హ్యాండ్ రైజ్ చేసింది ఎవరు? రబాని. జానకిరామ్ సార్, మీది మైక్ ఆఫ్ లోకి వెళ్ళిపోయింది సార్, ఒకసారి మైక్ ఆన్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ ఎందుకు సార్ ఇది డిస్టర్బెన్స్ వచ్చింది సార్? ఇది సార్ మీ వాయిస్ బ్రేక్ అయింది సార్ ఇందాక. అవునా సార్, ఇప్పుడు క్లియరా? ఇప్పుడు క్లియర్ సార్, ప్లీజ్ క్యారీ ఆన్. థ్యాంక్ యూ సో మచ్. ఒక 2 minutes. హలో సార్, క్లియర్ ఉందా సార్? క్లియర్ సార్. మొత్తం తీసుకెళ్ళినట. సో మెయిన్ గా సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఇక్కడ ఏమైందంటే మెయిన్ గా మనం తీసుకునే వాటర్ ఏవైతే ఉన్నాయో, డైలీ మనం తీసుకున్న వాటర్ ఏవైతే ఉన్నాయో, సో అది మంచి వాటరా కాదా? సో మంచి వాటర్ మనం ఎలా చెప్పగలం? సో దానికి చెప్పాలి అంటే కొన్ని పరీక్షలు చేయాలి. మరి ఆ పరీక్షలు ఏం చేయాలి, ఎక్కడ చేయాలి, వేటిని కనుక్కోవడానికి ఆ పరీక్షలు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ కనుక ఒక ఎగ్జామ్ రాసినట్లయితే ఆ స్టూడెంట్ లో అతని యొక్క టాలెంట్ ఏ విధంగా ఉంది, అతని యొక్క ప్రాధాన్యత ఎలా ఉందో తెలుసుకోవడానికి చేస్తాం. అదేవిధంగా బ్లడ్ టెస్ట్లు చేస్తే ఆ రక్తంలో కానీ ఇంకేమైనా సిబిపి గురించి అంటే బ్లడ్ ప్రెషర్ గురించి తెలుసుకోవడానికి చేస్తాం. మరి ఈ వాటర్ లో ఏది కనుక్కోవడానికి చేయాలి, వేటిని కనుక్కోవడానికి మనం అంటే ఇక్కడ మెయిన్ గా మనకు వాటర్ని కొన్ని ప్రమాణాలు నిర్ణయించడం.
గవర్నమెంట్ మొదటగా టీడీఎస్, మనం వాటర్ మంచి వాటర్ అని తెలుసుకోవడానికి అంటే దాంట్లో ఏం చూడాలంటే టీడీఎస్ నెంబర్ 1, సెకండ్ వన్ వచ్చేసి పిహెచ్ వాల్యూ, నెంబర్ 3 ఈసీ ఎలక్ట్రోలైట్, నెంబర్ 4 వచ్చేసి హెవీ మెటల్. మరి టీడీఎస్ అంటే ఏంటంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్, అంటే వాటర్ లో కలిగి ఉన్నటువంటి సాలిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకోవాలి. అది కనుక కరెక్ట్ మోతాదులో ఉన్నట్లయితే మనం వాటర్ ని మంచి వాటర్ అని అనుకుంటాం. హలో సార్, వాయిస్ క్లియరా సార్? క్లియర్ సార్. మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది సార్, కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గరికి రారా కొంచెం. నేను సిగ్నల్ దగ్గర బ్రేక్ అవుతుంది. ఇప్పుడు సిగ్నల్ దగ్గరే ఉన్నాను సార్ ప్రజెంట్. అవునా సార్, మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది చూడండి. ఇప్పుడు క్లియర్ ఉందా సార్? ఇప్పుడు క్లియర్ సార్. ఓకే, బయటకు వస్తే డిస్టర్బెన్స్ అవుతుందని లోపల ఉన్నాను సార్. అది సో పిహెచ్ వాల్యూ అంటే ఏంటంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. పిహెచ్ వాల్యూ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటే ఏంటి అంటే మన బాడీలో కూడా ఎవ్రీ ఆర్గాన్ కూడా హైడ్రోజన్ పొటెన్షియాలిటీ అనేది చాలా అవసరం. మరి హైడ్రోజన్ పొటెన్షియాలిటీ ఎంత ఉంది, ఎంత ఉండాలి అనేది మనం దాన్ని తెలుసుకోవచ్చు. ఈసీ అంటే ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటంటే ఇవి ఒక వాహకంలా పనిచేస్తాయి. ఎలక్ట్రోలైట్స్ అంటే మన బాడీలో మెగ్నీషియం కావచ్చు, పొటాషియం కావచ్చు, ఇవన్నీ కూడా పనిచేయడం కోసం అదొక వాహకంగా పనిచేస్తాయి. హెవీ మెటల్స్ అంటే ఏంటి మీ అందరికి తెలుసు, భార ఖనిజాలు. ఓకే, ఇప్పుడు మొదటగా మనం టీడీఎస్ గురించి తెలుసుకుందాం. టీడీఎస్ అనేది ఎంత మోతాదులో ఉండాలి, టీడీఎస్ అనేది ఎంత పరిమాణంలో ఉండాలి అంటే యాజ్ పర్ మన గవర్నమెంట్ నామ్స్ ప్రకారము లెస్ దాన్ 300 గనక వాల్యూ ఉంటే ఆ వాటర్ అనేది ఎక్సలెంట్ అన్నట్టు. ఇది టీడీఎస్ వాల్యూ లెస్ దాన్ 300 కనుక ఉంటే ఎక్సలెంట్ వాల్యూ అని, 300 to 600 ఉంటే గుడ్ అని, 600 to 900 ఉంటే ఫెయిర్ అని, 900 to 1200 ఉంటే పూర్ వాటర్. ఒకవేళ మనం గనక 1200 అండ్ ఎబోవ్ టీడీఎస్ వాల్యూ ఉన్న వాటర్ తాగినట్లయితే అది అన్యాక్సెప్టబుల్, మనం తాగడానికి పనికిరాని వాటర్ అని అర్థం. ఏంటి, టీడీఎస్ వాల్యూస్ ఈ విధంగా ఉంటాయి. మరి టీడీఎస్ వాల్యూస్ ఈ విధంగా ఉన్నాయి కరెక్ట్ సార్ మీరు చెప్తున్నారు. మరి ఎట్లా కనుక్కోవాలి ఆ టీడీఎస్ వాల్యూస్? 300 ఉందా, 600 ఉందా, 900 ఉందా అంటే మార్కెట్ లో మనకు ఒక మీటర్స్ దొరుకుతాయి సార్. టీడీఎస్ కమ్ ఈసీ మీటర్స్ అని దొరుకుతుంది, సపరేట్ పిహెచ్ మీటర్ అని ఒకటి దొరుకుతుంది. అంటే టీడీఎస్ ఈసీ రెండు కనుక్కోవడానికి మనకు మార్కెట్ లో ఒక మీటర్ దొరుకుతుంది. దాని ఒక 200 or 300 వాల్యూ ఉంటుంది. దాన్ని కనుక మనం ఆన్ చేసి వాటర్ లో పెట్టినట్లయితే దాని యొక్క వాల్యూస్ అనేది మనకు తెలుస్తుంది. ఇకపోతే పిహెచ్ వాల్యూ అంటే ఏంటి, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. ఈ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటే ఇంతకుముందు చెప్పిన కదా, మన శరీరం లోపల హైడ్రోజన్ యొక్క పొటెన్షియాలిటీ డిఫరెంట్ ఆర్గాన్స్, ప్రతి ఆర్గాన్ కి అంటే మన మైండ్ కావచ్చు, మన స్కిన్ కావచ్చు, మన హార్ట్ కావచ్చు, మన లివర్ కావచ్చు, వాటికి హైడ్రోజన్ పొటెన్షియాలిటీ ఉంటేనే పనిచేస్తాయి. అంటే హైడ్రోజన్ పొటెన్షియాలిటీ తేమగా ఉండటం, అంటే తేమగా ఉండాలంటే అది వాటర్ కంటెంట్ ఉండాలి. వాటర్ కంటెంట్ అంటే ఏంటి, 2 molecules ఆఫ్ హైడ్రోజన్, 1 molecule ఆక్సిజన్ ఉంటే కనుక అది వాటర్ అవుతుంది. కాబట్టి ఆ వాటర్ కంటెంట్ ఉండాలి అంటే మన తాగే వాటర్ లో కూడా ఎంత పిహెచ్ వాల్యూ ఉన్న వాటర్ తీసుకోవాలి. మరి ఈ పిహెచ్ వాల్యూ ఎంత ఉండాలి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎంత నిర్ణయించిందంటే మనకు పిహెచ్ స్కేల్ ఒకటి ఉంటుంది సార్. దాని మీద 0 to 14 వరకు కొన్ని వాల్యూస్ ఉంటాయి. 0 to 14 వరకు కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఈ పిహెచ్ వాల్యూ కనుక 7 ఉంటే అది నార్మల్ వాటర్. పిహెచ్ వాల్యూ 7 ఉంటే కనుక ఇది నార్మల్ వాటర్. లేదు 7 కంటే లోపల ఉంటే ఎసిడిక్ వాటర్. 7 కంటే లోపల ఉంటే ఎసిడిక్ వాటర్. అదే 7 కంటే ఎక్కువగా ఉంటే ఆల్కలైన్ వాటర్. సార్ మరి ఎసిడిక్ అన్నారు, ఆల్కలైన్ అన్నారు, నార్మల్ వివేచిస్తారంటారా? ఎసిడిక్ అంటే ఆమ్ల వాటరు, ఇది తాగడానికి కరెక్ట్ కాదు. అంటే తాగొచ్చు కానీ అంతగా కరెక్ట్ వాల్యూ లేనట్టు. అదే 7 పిహెచ్ వాల్యూ ఉన్నది నార్మల్ వాటర్ మనం తీసుకోవచ్చు ఏవైనా. మరి 7 కంటే ఎక్కువగా ఉన్న పిహెచ్ వాల్యూ ఉంటే ఇట్ ఇస్ ఏ ఆల్కలైన్ వాటర్. ఈ ఆల్కలైన్ వాటర్ అంటే ఏం చెప్పనా, క్షార వాటర్. మనం చిన్నప్పుడు చదువుకొని ఉన్నాం కదా, ఈ క్షార వాటర్ ఆమ్లాలు అక్షారాలు అనేది అక్షార వాటర్ అంటే. సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఈ యొక్క టెస్ట్ ఎలా చేయాలి? ఈ ఆమ్ల వాటర్ మీ అందరు గూగుల్లో కూడా చూస్తే తెలుస్తుంది. పిహెచ్ స్కేల్ అంటే ఈ కాల్ తర్వాత మీరు ఒకసారి చెక్ చేయండి, అక్కడ మీకు తెలుస్తుంది. ఇకపోతే మరి పిహెచ్ వాల్యూని ఎలా చేయాలి? పిహెచ్ వాల్యూని ఎలా చేయాలంటే లిట్మస్ టెస్ట్ అంటాం. మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు నీలి లిట్మస్ పేపర్ అని ఇలాంటి పేపర్ ఉంటాయి కదా, లిట్మస్ టెస్ట్ అంటాం. దాంతో పాటుగా ఒక లిక్విడ్ అనేది వస్తుంది. ఆ లిక్విడ్ ని కనుక 1 drop మనం తాగే వాటర్ లో వేస్తే గనక ఆ పిహెచ్ స్కేల్ మీద ఉన్న విధంగా, అంటే గ్రీన్ కలర్ ఉంటే నార్మల్ అని, హెవీ గ్రీన్ ఉంటే అది ఆల్కలైన్ అని, కొంచెం రెడ్డిష్ వస్తే ఎసిడిక్ వాటర్ అని తెలుసుకోవచ్చు. మనం గనక ఈ 2 టెస్ట్లని కస్టమర్ ముందు గనక, ఎందుకంటే
మనం ప్రతి ఒక్కటి మన ప్రొడక్ట్ చేయాలంటే డెమో చేసి చూపిస్తాం కదా. ఈ వాటర్ ప్యూరిఫైయర్ గురించి కూడా మనము ఈ 2 టెస్ట్లు కనుక కస్టమర్ ముందు చేయగలిగినట్లయితే కస్టమర్ కి అయ్యో మనం ఇన్ని రోజుల నుంచి తాగేటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటర్ మనం తాగుతున్నామా ఒక డౌట్, అంటే ఈ రియాలిటీ మనం తెలియజేస్తున్నాం ఇక్కడ, ఓకేనా. ఆ రియాలిటీని తెలియజేస్తున్నాం, ఇలాంటి వాటర్ మనం తాగుతున్నామా అనే ఆలోచన అనేది కస్టమర్ కలుగుతుంది. ఇకపోతే మూడోది ఈసీ. ఈసీ అంటే మీకు చెప్పిన కదా ఎలక్ట్రోలైట్స్. ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటంటే ఇవి ఒక వాహకంగా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ తీగ ఉంటుంది, కరెంట్ మనకు కనపడదు కానీ తీగలో కరెంట్ ఉందని మనకు తెలుసు. కానీ ఇది కూడా ఎలక్ట్రోలైట్స్ అనేవి మన బాడీలో కొన్ని కొన్ని ఏమంటారు పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, క్లోరిన్ ఈ ఖనిజాలను వాటిని సమర్థంగా చేయడానికి ఒక వాహకంగా యూజ్ అవుతుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సడన్ గా చెమటలు వచ్చేస్తాయండి. చెమటలు వచ్చేసిన తర్వాత బాగా చెమట వెళ్ళిపోతే డిహైడ్రేట్ అయిపోతాం, చేత కాకుండా అయిపోతుంది, అవునా. అప్పుడు ఏమైతే ఎలక్ట్రోలైట్స్ మనం లాస్ అవుతున్నట్టు. మళ్ళీ వాటిని తీసుకోవాలంటే మళ్ళీ ఒక గ్లూకోజో ఇంకేదైనా వాటర్ తీసుకొని మనం ఎలక్ట్రోలైట్స్ ని తీసుకోగలుగుతున్నాం. ఓకేనా సార్, ఎలక్ట్రోలైట్స్ ని తీసుకుంటాం. అయితే ఇప్పటివరకు క్లియర్ అండి. ఇకపోతే హెవీ మెటల్స్. ఈ హెవీ మెటల్స్ అంటే ఏంది? భార ఖనిజాలు. మరి భార ఖనిజాలు అంటే ఏవి? భార ఖనిజాలు ఉంటాయి కదా సార్. భార ఖనిజాలు ఏముంటాయంటే లెడ్ కావచ్చు, ఐరన్, కాపర్, బోరాన్, అదే విధంగా నైట్రేట్, నైట్రోజన్ అండ్ క్లోరిన్, ఫ్లోరైడ్, ఇవన్నీ కూడా భార ఖనిజాలు. ఈ భార ఖనిజాలు అనేటివి ఏమైతే అంటే మన బాడీకి ఇవన్నీ కూడా అవసరమే, కానీ దానికి కూడా ఒక మోతాదు ఉంటుంది. ఆ మోతాదులో ఉంటే మాత్రమే మనం వాటిని హ్యాపీగా తీసుకోవచ్చు వాటర్ని. వాటి వల్ల మన బాడీ కూడా యూజ్ అవుతుంది. ఒకవేళ మనకు అవి ఎక్కువ మోతాదులో అయినా కూడా ఒకవేళ ఫ్లోరైడ్ ఎక్కువైంది, సో ఫ్లోరైడ్ అనేది ఒక ఖనిజం, హెవీ మెటల్. తర్వాత ఐరన్ ఉంది, ఐరన్ కూడా హెవీ మెటల్. ఒకవేళ ఐరన్ తక్కువైనట్లయితే మనందరికి మీరు గమనించడం లేదు, అప్పుడప్పుడు పొద్దుగాల మోషన్ చూసినప్పుడు టైట్గా వస్తుంది చూసారా, అప్పుడు మనకు ఐరన్ లోపించినట్లు, ఫైబర్ లోపించినట్లు. అదే విధంగా ఫ్లోరైడ్ కంటెంట్ ఉంటుంది. ఫ్లోరైడ్ లో మాక్సిమల్ గా మనకి ఏంటంటే మన నల్గొండ డిస్టిక్ లో చూసినట్లయితే, నాది నల్గొండ, మా నల్గొండ డిస్టిక్ లో ఫ్లోరైడ్ ఉన్న వాటర్ ఎక్కువగా ఉంటుంది. ఆ వాటర్ తాగినట్లయితే మనకైతే మన ఎముకలు పెలుసుగా తయారై మన కట్టకంటే ఈజీగా విరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాంటివి ఉండే మోతాదులో కంటే ఎక్కువగా ఉండకూడదు. మనం వీటిని కనుగోవడానికి మనం వాటర్ కి టెస్ట్ అనేది చేయాలి. ఇదొకటి క్లియర్ గా సార్. మనం ఏమేమి కనుక్కోవడానికి చేసినాము? టీడీఎస్, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్, దాని తర్వాత వచ్చేసి పిహెచ్ వాల్యూ, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్, అదే విధంగా ఈసీ, ఎలక్ట్రోలైట్, తర్వాత హెవీ మెటల్స్ అంటే భార ఖనిజాలు. వీటిని కనుగోవడానికి మనం కొన్ని పరీక్షలు చేయాలి. ఆ పరీక్షలు ఎక్కడ చేస్తాము? మన ఇంట్లోనే చేసుకోవచ్చు. మన పిహెచ్ అండ్ ఈసీ మీటర్ ఉంటుంది, దాంట్లో కలిపి చేసుకోవచ్చు. తర్వాత మన హెవీ మెటల్స్ కూడా ఎలా చేసుకోవాలని చెప్తాను నేను ఇప్పుడు. సో ఈ ఫోర్ టెస్ట్లు కనుక మనం కస్టమర్ ముందు మనం నిరూపించగలిగినట్లయితే 100% గా మనము ఈ వాటర్ ప్యూరిఫైయర్ ని హ్యాపీగా కస్టమర్ కి సేల్ చేయొచ్చు. సేల్ ప్రకారం కాదు, దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ మనం కస్టమర్ తెలియజేస్తున్నాం. వాళ్ళు ఇప్పటి వరకు తీసుకున్నటువంటి వాటర్ ఎలాంటి వాటర్ వాళ్ళు తీసుకుంటున్నారో వాళ్ళకి తెలియజేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కస్టమర్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు మన బాడీలో ఉన్నటువంటి వాటర్ దేనికి ఎంతవరకు వస్తుందో కొన్నిటిని తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ లో వచ్చేసి 80% ఆఫ్ వాటర్ ఉంటుంది, బ్రెయిన్ లో వచ్చేసి 75% ఆఫ్ వాటర్ ఉంటుంది, లివర్ లో వచ్చేసి 70% వాటర్ ఉంటుంది, లంగ్స్ లో వచ్చేసి 90% వాటర్, అండ్ స్కిన్ లో వచ్చేసి 80%, అండ్ బోన్స్ లో వచ్చేసి 25% ఆఫ్ వాటర్ ఉంటుంది. ఈ వాటర్ ని, ఇంకా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి వాటర్ ని మనం మంచి వాటర్ గా తీసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొకటి చెప్తున్నాం. ఇప్పటి వరకు మనం ఆర్టికల్ కూడా చేస్తున్నాం. అసలు నీటి కలుషితం అవుతుంది. నార్మల్ గా కలుషితమైన వాటర్ అంటాం. మరి ఈ కలుషితాలు ఎన్ని రకాలు? నీళ్లు కలుషితంగా ఉంటే వాటిని ప్యూరిఫై చేయాలి కదా. మరి ఈ వాటర్ అనేటివి కలుషితాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? ఒకటి వచ్చేసి భౌతిక కలుషితాలు, ఫిజికల్ ఇంప్యూరిటీస్. రెండోది వచ్చేసి కెమికల్ ఇంప్యూరిటీస్ అంటే రసాయనిక కలుషితాలు. మూడోది వచ్చేసి జీవ కలుషితాలు అంటే జీవులు, ఇవి వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, అవి జీవ కలుషితాలు అంటారు. మరి భౌతిక కలుషితాలు అంటే ఏంటయ్యా అని మనం అనుకోవచ్చు. భౌతిక కలుషితాలు అంటే మనకు కంటికి కనిపించేటువంటి కలుషితాలు ఏవైతే ఉన్నాయో వాటిని భౌతిక కలుషితాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళలో చెత్త, ఆకులు, ఈ చెదారం, తర్వాత ఈ ఇసుక, ఈ బురద, ఇవన్నీ కూడా భౌతిక కలుషితాల కిందకి వస్తాయి. దాని తర్వాత రసాయనిక కలుషితాలు, మనం తీసుకునే వాటర్ చాలా నీట్ గా క్లీన్ గా కనిపిస్తుంది కానీ సార్ దాంట్లో కొన్ని కెమికల్స్ డిజాల్వ్ అయి ఉంటాయి, కొన్ని కెమికల్స్ కరిగి ఉంటాయి. వాటి కరిగి ఉండటం వల్ల అవి కూడా కలుషితం అయిపోతాయి. వాటిని
రసాయనిక కలుషితాలు అంటాం. మరి జీవ కలుషితాలు అంటే ఏంటంటే మన కంటికి కనిపించిన జీవులు ఏవైతే ఉన్నాయో, బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఫంగస్ కావచ్చు, ఇవన్నీ మన కంటికి కనిపించే జీవులు ఉంటాయి కదా, అవి వాటర్లో కనుక బతికి ఉంటాయి. కొన్ని కలుషితమైన వాటర్ తీసుకుని డయేరియా అంటే మోషన్స్ పెడతా చూసారా, అవి జీవ కలుషితాల వల్ల వస్తాయి. అయితే ఈ 3 కలుషితాలను గనక మనము ఖచ్చితంగా క్లీన్ చేయగలిగినట్లయితే మనం తీసుకునే వాటర్ ఏదైతే ఉందో అది సేఫెస్ట్ వాటర్ అని చెప్పి మనం తెలుసుకుంటాం. ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నాం, వేటిని కనుక్కోవడానికి తెలుసుకున్నాం, తర్వాత వాటర్ లో ఎన్ని ఇంప్యూరిటీస్ ఉంటాయో తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చేసింది మన కింగ్ ఆఫ్ అవర్ వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్. మరి ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఇక్కడ ఇంకొకటి చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి 261 మందిలో మనం అందరం కూడా ఒక 20-25% వరకు ఉండొచ్చు మేబీ. మనం అందరం ఒక పెద్ద తప్పు చేస్తున్నాం. ఏంటంటే మన ఇంట్లో మన వాటర్ ప్యూరిఫైయర్ మనం వాడడం, కానీ మనం పక్క వాళ్ళకి దాన్ని సజెస్ట్ చేస్తుంటాం, మన పక్క వాళ్ళకి దాన్ని తీసుకోమని చెప్పేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇది మహా తప్పండి. ఖచ్చితంగా అందరూ మన లీడర్స్ కావచ్చు, మన వాళ్ళు ఎవరైనా సరే వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్ ఖచ్చితంగా తీసుకోవాలి. మనకు అవసరం. ఇక్కడ మనకు ఫార్ములా ఏంటి, మన పర్చేజ్, ఫీల్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఖచ్చితంగా మనం తీసుకొని దాని యొక్క ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత దాన్ని మనం పక్క వాళ్ళకి షేర్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ అనేది, మనం ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలము. ఒకవేళ ఎక్స్పీరియన్స్ కాకుంటే థియరీ చదివి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఓకేనా? సో ఇలాంటి మిస్టేక్ కాకుండా ఖచ్చితంగా మనం అందరం తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఖచ్చితంగా తీసుకుందాం. ఓకే, అయితే ఇప్పుడు మన షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ లో ఎన్ని ఫిల్టర్స్ ఉంటాయి అంటే 6 రకాల ఫిల్టర్స్ ఉంటాయండి. మన వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్ ఉంది కదా, దాంట్లో ఎన్ని రకాల ఫిల్టర్స్ ఉంటాయి? 6 రకాల వాటర్ ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ప్రీ సెడిమెంటేషన్ ఫిల్టర్. ఫస్ట్ వన్ ఏంటి? ప్రీ సెడిమెంటేషన్ ఫిల్టర్. సెకండ్ వన్ వచ్చేసి కార్బన్ బ్లాక్ ఫిల్టర్. ఏంటది? కార్బన్ బ్లాక్ ఫిల్టర్. థర్డ్ వచ్చేసి పిపి ఫిల్టర్, పాలీప్రొపైలిన్ ఫిల్టర్. ఫోర్త్ వన్ వచ్చేసి ఆర్ఓ ఫిల్టర్, రివర్స్ ఆస్మోసిస్ ఫిల్టర్. ఫోర్త్ వన్ వచ్చేసి ఆర్ఓ ఫిల్టర్, రివర్స్ ఆస్మోసిస్ ఫిల్టర్. ఫిఫ్త్ వన్ వచ్చేసి డిస్ట్రప్టర్. ఫిఫ్త్ వన్ అనేది డిస్ట్రప్టర్. ఇక ఆరోది వచ్చేసి యూవి ఎల్ఈడి స్టెరిలైజేషన్ ఫిల్టర్. ఏంటది? సిక్స్త్ వన్ యూవి ఎల్ఈడి స్టెరిలైజేషన్ ఫిల్టర్. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నాను, వీలైతే రాసుకోండి. ఫస్ట్ వచ్చేసి ప్రీ సెడిమెంటేషన్ ఫిల్టర్, రెండోది వచ్చేసి కార్బన్ బ్లాక్ ఫిల్టర్, మూడోది వచ్చేసి పిపి ఫిల్టర్, నాలుగోది వచ్చేసి ఆర్ఓ ఫిల్టర్, రివర్స్ ఆస్మోసిస్ ఫిల్టర్, ఐదోది వచ్చేసి డిస్ట్రప్టర్, ఆరోది వచ్చేసి యూవి ఎల్ఈడి స్టెరిలైజేషన్ ఫిల్టర్. అయితే ఈ ఫిల్టర్ల యొక్క పనితీరు ఎలా పనిచేస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఈ ఫిల్టర్ల యొక్క పనితీరు ఎలా ఉంటుందంటే ప్రీ సెడిమెంట్ ఫిల్టర్. ప్రీ అంటే ఏంటండి? ముందుగా, మొదటగా. ఓకే, సెడిమెంటేషన్ అంటే ఏంది? క్లియర్ చేసేటువంటి ప్రక్రియను సెడిమెంటేషన్. ప్రీ సెడిమెంటేషన్ ఫిల్టర్ అంటే వాటర్ అనేది ముందుగా మన ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ లోకి వస్తుంది, కాబట్టి దీన్ని ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ అంటాము. ఇది వచ్చేసి మన వాటర్ ప్యూరిఫైయర్ బయట ఇన్స్టాల్ చేసి ఉంటుందండి. ఓకే, బయట ఇన్స్టాల్ చేస్తుంటుంది. దీనిలోకి మన వాటర్ ట్యాంక్ లో ఉన్నటువంటి వాటర్ ఏవైతే ఉంటాయో అవి నేరుగా మన ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ లోకి వస్తుంది. ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ లోకి ఎందుకు వస్తుంది అంటే మన వాటర్ ప్యూరిఫైయర్ లోపల ఉన్న రిమైనింగ్ ఫిల్టర్స్ మీద ఎక్కువ వెయిట్ పడకుండా డైరెక్ట్ అందులోకి వెళ్తే ప్రాబ్లం వస్తుంది కదా. అవన్నీ కూడా వాల్యుబుల్ ఫిల్టర్స్ కదా. ప్రీ సెడిమెంటేషన్ ఫిల్టర్ అనేది మన యూనిట్, అంటే ఇది మన వాటర్ ప్యూరిఫైయర్ యొక్క బయట ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది. మరి ఇది ఏం చేస్తుందయ్యా, మరి ఇది ఏ పని చేస్తుందంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి భౌతిక కలుషితాలు అని చెప్పినాయి కదా. భౌతిక కలుషితాలు అంటే వాటర్ లో ఉన్నటువంటి చెత్త చేరకుండా చేస్తుంది. దాని తర్వాత దాంట్లో ఒకటికి వాటర్ ట్యాంక్ లో ఉన్నటువంటి నాచు చాలా వరకు మనం క్లీన్ చేయం కదా సార్, మనకు తెలిసింది 6 నెలలకు సంవత్సరాలకు క్లీన్ చేస్తాం కదా. అలా కాకుండా నాచు కూడా చేరకుండా చేస్తుంది. ఇక థర్డ్ వన్ వచ్చేసి తుప్పు. అంటే ఎట్లా, మన పాతకాలంలో ఇంతకుముందు ఐరన్ పైప్స్ ఉంటుండే, వాటిలో కూడా తుప్పు పేరుకుపోయేది, దాన్ని క్లీన్ చేస్తుంది. అదేవిధంగా నీటిలో కరగకుండా ఉండేటువంటి ఘన పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్టర్ చేస్తుంది. ప్రీ సెడిమెంటేషన్ ఫిల్టర్. అర్థమైంది కదా క్లియర్ గా? ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ అంటే ఫిల్టర్ లో ముందుగా పనిచేస్తున్నటువంటి ఫిల్టర్. ఇది యూనిట్ బయట ఉంటుంది. ఇది భౌతిక కలుషితాలని దూరం చేస్తుంది. దాంతో వచ్చేసి కార్బన్ బ్లాక్ ఫిల్టర్. ఈ కార్బన్ బ్లాక్ ఫిల్టర్ అంటే వాటర్ లో ఉండేటువంటి రసాయనిక వ్యర్థాలు ఏవైతే ఉంటాయో
రసాయనిక వ్యర్థాలు ఇంతకుముందు చెప్పినాం కదా సార్, మన రసాయనిక కలుషితాలు అన్నాం కదా, ఆ రసాయనిక వ్యర్థాలని క్లీన్ చేయడానికి మన కార్బన్ బ్లాక్ ఫిల్టర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అదే కాకుండా ఈ కార్బన్ బ్లాక్ ఫిల్టర్ ఏం చేస్తుంది ఇంకా అంటే, మన నీటికి వాటర్ క్లీన్ చేయడమే కాకుండా నీటికి మంచి వాసన మరియు టేస్ట్ వచ్చే విధంగా మన కార్బన్ బ్లాక్ ఫిల్టర్ అనేది పనిచేస్తుంది. ఓకేనా, ఆర్ యూ క్లియర్? ఇక్కడ ఏం చేస్తుంది కార్బన్ బ్లాక్ ఫిల్టర్? రసాయన వ్యర్థాలను క్లీన్ చేస్తుంది, అదే విధంగా మన నీటి యొక్క రుచి మరియు వాసనను తెలియజేసేలా మన కార్బన్ బ్లాక్ ఫిల్టర్ అనేది పనిచేస్తుంది. అయితే ఈ కార్బన్ బ్లాక్ ఫిల్టర్ కి దాని యొక్క లైఫ్ టైం ఎంత అంటే 8 months. ఓకే, 8 months ఎందుకు అంటున్నాం అంటే, ఈ 8 months 9 months వీటి యొక్క లైఫ్ టైం ఎందుకు అంటున్నాం ఈ ఫిల్టర్ అంటే, మన యొక్క వాటర్ టీడీఎస్ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. అంటే మనం ఎంత టీడీఎస్ ఉన్న వాటర్ ని ఆ ఫిల్టర్ లోనికి పంపిస్తున్నామో దాని మీద డిపెండ్ అయ్యి దాని యొక్క లైఫ్ ఆధారపడి ఉంటుంది. మన ఇండియాలో తాగే వాటర్ మీద డిపెండ్ చేసుకొని, మనం ఎక్కువ నదుల నుంచి వచ్చే వాటర్ తాగుతాం కాబట్టి దాని నుంచి వచ్చే వాటర్ టీడీఎస్ మీద డిపెండ్ చేసుకొని దీని యొక్క లైఫ్ టైం అనేది 8 months ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత వచ్చేసి పీపీ ఫిల్టర్, పాలీప్రొఫైలిన్ ఫిల్టర్. పాలీప్రొఫైలిన్ ఫిల్టర్ అనేది ఏంటంటే, పాలీప్రొఫైలిన్ ఫిల్టర్ ఇది కూడా మట్టి, బురద, తర్వాత తుప్పు, నీటిలో కనపడే ఘన పదార్థాలు. ఇప్పటివరకు మీరు అన్నారు సార్ ఏ సార్ మరి ఫస్ట్ ప్రీ సెడిమెంటెడ్ ఫిల్టర్ లోనే మట్టి పోయింది, బురద పోయింది, అంత పోయింది, మనకి ఈ పీపీ ఫిల్టర్ లో కూడా గదే పోతుందా అని డౌట్ రావచ్చు. నిజంగా చెప్తున్నా గదే పోతుంది. అంటే కంటికి కనిపించేదంతా డిసిషన్ బాగానే ఉంది, మన కంటికి కనిపించడంతో పాటు మొత్తం క్లియర్ కాదు సార్. ఫస్ట్ ఫిల్టర్ కదా అది, దాంట్లో దానికి సంబంధించిన పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, బురదకి సంబంధించిన పార్టికల్స్ కావచ్చు, తుప్పుకు సంబంధించిన పార్టికల్స్ కావచ్చు, అవి మనకి వాటన్నిటిని కూడా కంప్లీట్ గా పీపీ ఫిల్టర్, పాలీప్రొఫైలిన్ ఫిల్టర్ అనేది క్లీన్ చేస్తుంది. ఓకే, ఇప్పటివరకు మనం 3 ఫిల్టర్ల గురించి తెలుసుకున్నాం కదా. ఫస్ట్ సెడిమెంటేషన్ ఫిల్టర్, తర్వాత కార్బన్ బ్లాక్ ఫిల్టర్, దాని తర్వాత పాలీప్రొఫైలిన్ ఫిల్టర్. ఇక వచ్చేసి 4th one ఆర్ఓ మెంబ్రేన్, రివర్స్ ఆస్మోసిస్. బాగా జాగ్రత్తగా వినండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, మనందరం తెలుసుకోవాల్సింది. ఆర్ఓ మెంబ్రేన్ ఫిల్టర్, రివర్స్ ఆస్మోసిస్ ఫిల్టర్. రివర్స్ ఆస్మోసిస్ ఫిల్టర్ అనేది యుఎస్ బేస్డ్ ఫిల్టర్. అంటే మనము యుఎస్ నుంచి ఓన్లీ, ఇక్కడ వినండి, షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ కంపెనీలు దొరికే అన్ని ఫిల్టర్లకు దొరకదు, ఓన్లీ వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ లో మాత్రమే దొరకగలిగే ఫిల్టర్ రివర్స్ ఆస్మోసిస్ ఫిల్టర్. ఇది వచ్చేసి యుఎస్ బేస్డ్, అంటే యుఎస్ టెక్నాలజీ ద్వారా తయారు చేసినటువంటి ఫిల్టర్. దీని యొక్క పేటెంట్ రైట్స్ మన వెస్టేజ్ కి మాత్రమే ఉంది, వేరే దానికి లేదు. మరి దీని యొక్క ప్యూరిఫికేషన్ ఎలా జరుగుతుందంటే, దీంట్లో కొన్ని లేయర్స్ ఉంటాయండి, కొన్ని లేయర్స్ గా ఆ ఫిల్టర్ ని తయారు చేయడం జరుగుతుంది. దీంట్లో ప్లాటినం కోటింగ్ ఫైబర్ యూజ్ చేస్తుంటాం సార్. దీంట్లోనికి మనం వాటర్ ని ఫోర్సుబుల్ గా పంపించి, అంటే చాలా ఫోర్సుబుల్ గా పంపించడం ద్వారా అతి సూక్ష్మమైనటువంటి రంధ్రాలు, అంటే అతి సూక్ష్మమైన రంధ్రాలు కలిగినటువంటి జాలీ లాగా ఉండేటువంటి ఆ లేయర్స్, ఆ జాలీ లాగా ఉన్నటువంటి లేయర్స్ ద్వారా అతి సూక్ష్మమైనటువంటి జీవుల్ని కూడా మన రివర్స్ ఆస్మోసిస్ ఫిల్టర్ అనేది క్లీన్ చేస్తుంది. అంటే హెవీ మెటల్స్ అన్నట్టు. హెవీ మెటల్స్ మనకు డౌట్ రావచ్చు సార్, చాలా మంది మార్కెట్ లో అంటుంటారు కదా సార్, ఏం సార్ మరి ఆర్ఓ ఫిల్టర్ వాడొద్దు అంటారు, మరి ఆర్ఓ ఫిల్టర్ వాడిన నీళ్ళు తాగొద్దని చాలా మంది ఈయన అంటారు. మనం ఏదైనా కస్టమర్ దగ్గర చెప్తే ఆర్ఓ ఫిల్టర్ వాడొద్దు అంటారు మీరు, వాళ్ళు అంతా టీవీలో చెప్తారు, మీరేమో మరి ఆర్ఓ ఫిల్టర్ వాడమంటారు అంటే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. నా ఆర్ఓ ఫిల్టర్ అనేది మన ఇండియాలోనే కాదు, బయట 11 దేశాలలో నడుస్తుంది సార్, ఫారెన్ కంట్రీస్ లో కూడా నడిచే పేటెంట్ రైట్స్ నా వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ ఉంది. ఈ ఆర్ఓ ఫిల్టర్ యొక్క పని ఏంటంటే, మన బాడీకి కావాల్సినటువంటి ఘన పదార్థాలు ఏవైతే హెవీ మెటల్స్ ఉన్నాయో ఉండవలసిన మోతాదులో ఉంచి రిమైనింగ్ క్లీన్ చేస్తుంది. కానీ బయట దొరికే ఆర్ఓ ఫిల్టర్స్ ఏవైతున్నాయో అన్ని హెవీ మెటల్స్ మొత్తం ఊడగొడుతుంది. అప్పుడు ఏం చేస్తే మన బాడీకి కావాల్సిన హెవీ మెటల్స్ అయితే అవసరం ఉన్నాయి కదా, ఉండాల్సినవి కూడా పోతే ఏమవుతాయి, బాడీకి ప్రాబ్లం అవుతాయి, మన శరీరానికి ప్రాబ్లం అవుతాయి. కానీ నా ఆర్ఓ మెంబ్రేన్ ఫిల్టర్ అనేది అలా చేయదు, నా బాడీకి కావాల్సిన హెవీ మెటల్స్ ను ఉంచి రిమైనింగ్ వాటిని మాత్రమే తొలగిస్తుంది అని చెప్పాలి మనం. ఇకపోతే ఏఎఫ్ డిస్ట్రిబ్యూటర్. ఇప్పుడు 5th one ఫిల్టర్కి వచ్చేసి ఏఎఫ్ డిస్ట్రిబ్యూటర్. ఈ ఏఎఫ్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఏంటంటే, దీని అయోనైజేషన్ అంటే మన ఎలక్ట్రోలైట్స్ అని చెప్పినా కదా సార్, అయోనైజేషన్ చేసి మన వాటర్ లో ఉన్నటువంటి బ్యాక్టీరియా, ఇప్పుడు చెప్పినా కదా సార్, జీవ కలుషితాలు అని చెప్పినా కదా. ఫస్ట్ భౌతిక కలుషితాలు అయిపోయింది, రసాయన కలుషితాలు అయిపోయింది, ఇప్పుడు జీవ కలుషితాలు అని చెప్పిన. ఈ జీవ కలుషితాలని క్లీన్ చేసేటువంటి ఫిల్టర్ ఏదైతే ఉందంటే ఏఎఫ్ డిస్ట్రిబ్యూటర్.
ఈ ఏఎఫ్ డిస్ట్రిబ్యూటర్ వల్ల ఏంటంటే అతి సూక్ష్మమైనటువంటి ఓకే అతి సూక్ష్మమైనటువంటి రంధ్రాలు కలిగినటువంటి ఒక మన ఇదేమంటారు ప్లాటినం కోట్స్ తో తయారైనటువంటి ఫైబర్ తో తయారు చేసినటువంటి ఫిల్టర్. మీకు అర్థమైందో లేదో, ప్లాటినం కోట్స్ తో ఉన్నటువంటి ఏ ఫిల్టర్ కూడా వాటర్ ని ఆల్కలైన్ వాటర్ గా మార్చేందుకు యూజ్ అవుతాయి. ఓకేనా, దాని నుంచే మనం అసూక్ష్మమైనటువంటి జీవుల్ని బ్యాక్టీరియాలని వాటిని చంపేయడానికి యూజ్ అవుతుంది. ఇవి ఎట్లా అంటే వాటర్ మాలిక్యూల్స్ కూడా కొంచెం పవర్ ఉంటుందండి. కరెంట్ మన వాటర్ నుంచి వస్తుంది కదా, ప్రతి మాలిక్యూల్స్ కూడా కొన్ని పవర్ ఉంటుంది. ఆ పవర్ ని జనరేట్ చేసి దాంట్లో ఉన్నటువంటి జీవ కలుషితాలని మన ఏఎఫ్ డిస్ట్రిబ్యూటర్ అనేది క్లియర్ చేస్తుంది. ఇకపోతే జెటా పొటెన్షియల్ అనేది సపరేట్ గా మన జెటా పొటెన్షియల్ టెక్నాలజీతో తయారు చేసినటువంటి ఈ ఏఎఫ్ డిస్ట్రిబ్యూటర్ అనేది వాటిని జీవ కలుషితాలని క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇకపోతే యూవి ఎల్ఈడి ఫిల్టర్. యూవి అంటే ఏంటి సార్? అల్ట్రా వైలెట్ ఎల్ఈడి రే. మీకు అందరికి ఐడియా ఉంటుంది. ఎక్స్రే తీసినప్పుడు అల్ట్రా వైలెట్ రేస్ అంటాం కదా సార్, మన బాడీలో మొత్తం ఎక్స్రే పోతాయి, బొక్కలు గీకలు అన్ని కనపడతాయి. ఇది ఏం చేస్తుందంటే మన వాటర్ లోకి కొన్ని కిరణాలను పంపించి దాంట్లో వాటర్ ని హీట్ చేస్తుంది. అంటే హీట్ అంటే ఫుల్ హీట్ కాదంటే మనం స్నానం చేసుకోవచ్చు అనుకున్నారు, అలా కాదు. కొంచెం హీట్ చేసి ఆ వాటర్ లో ఉన్నటువంటి జీవ కలుషితాలని, మళ్ళీ చిన్నప్పుడు మనం చదువుకుని ఉంటాం, వినే ఉంటాం, అమ్మమ్మ గారు ఇట్లా నీటిని కాచి వడబోసి తాగాలంటే, అప్పుడు కాచి వడబోసి ఏమైందంటే జీవ కలుషితాలు అనేటివి చచ్చిపోతాయి. అదే కాకుండా ఇది ఇంకొక ముఖ్యమైనటువంటి పని చేస్తుంది సార్. మీకు మనందరికి గుర్తుంటది. మామూలుగా మన బిందెలో కానీ మన వాటర్ డబ్బాలో కానీ కొన్ని వాటర్ తీసుకుంటాం సార్. ఒక నీళ్లు పట్టేసి వారం రోజులు మన ఊరికి పోయించిన తర్వాత బిందె గోడలకు చూసినట్లయితే ఫంగస్ ఏర్పడుతుంటుంది సార్. మనందరం కూడా అబ్జర్వ్ చేసే ఉంటాం. ఎందుకంటే ఆ అక్కలందరికీ తెలుసు, ఎందుకంటే వాళ్ళే కదా బాసలు బిందెలు దోమినప్పుడు ఇట్లా ఏమో జారిపోతారు, అంటే వాటి యొక్క గోడలకు బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. కానీ మన యూవి ఎల్ఈడి ఫిల్టర్ ఉండటం ద్వారా 45 రోజుల వరకు, ఎన్ని రోజులు? 45 రోజుల వరకు మన వాటర్ ఫిల్టర్ లోని వాటర్ ను వాడకపోయినప్పటికీ, మన వాటర్ వాడకపోయినప్పుడు ఎలాంటి కలుషితం వలన జరగదు. 45 days వరకు సార్. అంటే 45 రోజులు ఊరికి పోతామా సార్? ఒకవేళ పోతే వాటర్ ప్యూరిఫైర్ కాల్ చేసుకుంటాం. కానీ 45 రోజుల వరకు మనం వాడకపోయినా ఎలా ఉన్నా సరే మన యూవి ఎల్ఈడి ఫిల్టర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇకపోతే ఇక్కడ మనకు డౌట్ రావచ్చు సార్, బయట ఫిల్టర్ బాగానే ఉన్నాయి కదనే, మరి మీదే ఎందుకు తీసుకోవాలి నేను అని కస్టమర్కి డౌట్ వస్తుంది సార్. అవునా కదా? మన కస్టమర్కి బాగా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు బయట ఫిల్టర్ కూడా నేను 10,000కే వస్తుంది, మీరు 30,000 ఎందుకు? రైట్ సార్, 10,000కే వస్తుంది. కానీ ప్రతి ఒక్క ఫిల్టర్ లో బయట కూడా వాళ్ళందరూ రసాయనిక కోటింగ్ ఉన్నటువంటి ఫిల్టర్లను వాడుతున్నారు సార్. కానీ మేము భౌతికంగా అంటే ఫిజికల్ గా తయారు చేసి దాని యొక్క మెకానిజం ని ఎలా తయారు చేసినటువంటి ఫిల్టర్స్ నే వాడుతున్నాము. మరి వాళ్ళ భౌతికంగా రసాయనికతని ఎట్లా తెలుసుకోవాలి? మరి నీ భౌతికంగా ఎట్లా తెలుసుకోవాలంటే, అయ్యా నేను కూడా చెప్తున్నా, బయట వాటర్ ప్యూరిఫైర్ లో కనుక ప్యూరిఫై అయిన డ్రైన్ వాటర్ అంటే ఏంది? అన్ని ప్యూరిఫై అయిన సన్న పైప్ లో నీళ్ళు కింద పడతాయి చూసినావా? ఆ వాటర్ ని కనుక బయట ప్యూరిఫైర్లు ఎవరైతే వాడుతున్నారో వాళ్ళ డ్రైన్ వాటర్ ని కనుక ఒక మొక్కకు పోస్తే వారం రోజుల్లో ఆ మొక్క చచ్చిపోతుంది. అంటే ఆ మొక్క చచ్చిపోతుంది అంటే అర్థం ఏంటి? దాంట్లో రసాయనాలు ఉన్నాయి అని అర్థం. కానీ నా వాటర్ ప్యూరిఫైర్ లో ఉన్నటువంటి డ్రైన్ వాటర్ ని మీరు మొక్కలకు పోసుకోవచ్చు, బట్టలు ఉద్దుకోవచ్చు, నోరు క్లీన్ చేసుకోవచ్చు, అన్నిటికీ వాడుకోవచ్చు. మరి నా వాటర్ ని కనుక ఒక మొక్కకు పోస్తే చాలా ఏపుగా పెరుగుతుంది తప్ప నా మొక్క చనిపోదు. ఇక్కడ మీరు డిఫరెంట్ గమనించండి సార్. రసాయనాలు నా వాటర్ ప్యూరిఫైర్ లో ఉన్నాయా లేదా అని ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు అని చెప్పి కస్టమర్ కి మనం చెప్పొచ్చు. ఇకపోతే ఒక్క నిమిషం. ఇకపోతే మన ప్యూరిఫైర్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ఫిల్టర్ కి ఇంటర్నేషనల్ సర్టిఫికెట్స్ అన్ని ఉన్నాయి సార్. ఎన్విరాన్మెంటల్ సర్టిఫికేట్. ఎన్విరాన్మెంట్ అంటే మన బయట ప్రకృతికి ఎలాంటి హాని కలిగించినటువంటి డిపార్ట్మెంట్స్ కొన్ని ఉంటాయి సార్. ప్యూరిఫైర్లకు కొన్ని సర్టిఫికెట్స్ ఇస్తారు. మనకు కూడా ఎన్విరాన్మెంటల్ సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఆర్ఓ మెంబర్ అని కూడా యుఎస్ బేస్డ్ సర్టిఫికెట్స్ ఉంది. ప్రతి ఒక్క ఫిల్టర్ కూడా మన సర్టిఫికెట్స్ అనేది ఉన్నాయి. అయితే ఇక్కడ కొంతమంది చెప్తారు, సార్ మేము ఆల్కలైన్ వాటర్ తాగుతున్నాం, ఆల్కలైన్ ఫిల్టర్ ఉందా అంటే, ఆల్కలైన్ వాటర్ అంటే ఏం సార్? నిజం చెప్పాలంటే మన పిహెచ్ వాల్యూని
7 కంటే ఎక్కువ చేయగలిగినట్లయితే ఆల్కలైన్ వాటర్. నిజంగా మార్కెట్ లో ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్ ఉంది అంటే కంగన్ వాటర్ ప్యూరిఫైయరే. ఒకవేళ నిజంగా ఆల్కలైన్ ప్యూరిఫైయర్ వాటర్ ప్రొడ్యూస్ చేసే వాటర్ ప్యూరిఫైయర్ కాస్ట్ ఎంతో తెలుసా? 2.5 లక్షలు, 3.5 లక్షలు ఉంది. ఏదైతే తక్కువ కాస్ట్ లో వచ్చినట్టు ఏది కూడా ఆల్కలైన్ వాటర్ చేయదు, ఆల్కలైన్ వాటర్ బేస్డ్ వర్క్ చేస్తుంది. అలాంటి కళ్ళబొల్లి మాటలు విరుద్ధని మనం కస్టమర్ కి నిజాయితీగా చెప్పొచ్చు. అయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఇక్కడ మన యొక్క ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫిల్టర్స్ యొక్క లైఫ్ అనేది మనము ఆ ఫిల్టర్ లోనికి ఎంత టీడీఎస్ ఉన్న వాటర్ ని పంపిస్తున్నాము అనే దాని మీదనే ఉంటుంది. కాబట్టి ఇక బుర్రమాటి తీసుకొచ్చి నేను దాంట్లో పోసి ఫిల్టర్ చేస్తాను చేయొద్దు. బుర్రమాటి పోస్తే మన వాటర్ ప్యూరిఫైయర్ ఫిల్టర్స్ కాస్త 8 నెలలు ఉన్నది 6 నెలలకే అయిపోతుంది, దాని పని అయిపోతుంది. ఎందుకంటే బురద తీసుకొచ్చి పెడితే అది ఫిల్టర్ చేస్తుంది, కానీ ఎక్కువ రోజులు చేయదుగా. కాబట్టి అతి తక్కువ అంటే 1000 నుంచి 1200 లోపు ఉన్న టీడీఎస్ ఉన్న వాటర్ నే మనం దీనికి వాడాలి. ఇకపోతే ఇక చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇక్కడ సార్ మన ఒక చిన్న విషయం చెప్తాను సార్. ఇక్కడ నా దగ్గర ఒక ఫోన్ ఉంది సార్, మన అందరి దగ్గర కూడా ఫోన్లు ఉన్నాయి, 260 మంది దగ్గర కూడా ఫోన్లు ఉన్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్ గనక ఈ రోజు నా ఫోన్ పొద్దుగాల పోయింది, మంచిగానే ఎవడో కొట్టేసిన దొంగ, అవునా సార్? ఇప్పుడు ఆ దొంగ కొట్టేస్తే కనుక మనం ఇంకా సచ్చి బతికైనా సరే వీనికాలు పట్టుకొని అప్పు తీసుకొని లేదా ఈఎంఐ తీసుకొని ఒక ఫోన్ కొనుక్కుంటా సార్. మినిమం ఫోన్ 20,000 నుంచి 30,000 వరకు ఫోన్ కొనుక్కుంటా సార్. ఇప్పుడు ఆర్ఓ ఫిల్టర్ మన వాటర్ ప్యూరిఫైయర్ గురించి అయిపోయింది సార్. ఇప్పుడు నేను చిన్న విషయం మీకు చెప్తున్నా. మరి ఫోన్ కొనుక్కుంటాం కదా సార్, మరి ఈ ఫోన్ కొనుక్కోవడం వల్ల ఎవరికి లాభం వస్తుంది సార్ చెప్పండి? ఈ ఫోన్ కొనుక్కోవడం వల్ల ఫోన్ తీసుకున్నవాడికి లాభం కంటే ఎక్కువ నష్టమే ఉంది. పోనీ అదే కాస్ట్ లో మన వాటర్ ప్యూరిఫైయర్ తీసుకుంటే మన ఫ్యామిలీ మొత్తానికి కూడా చాలా హ్యాపీగా ఉపయోగాలు ఉంటుంది. దయచేసి నేను అందరికి ఒకటే చెప్తున్నా, మనం అప్పు చేసైనా సరే మన వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్ ని కొనండి. దాని ద్వారా మన ఆరోగ్యం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. సార్ ఇంకొక విషయం చెప్తున్నా సార్, మన ఇళ్లలో మనం యావరేజ్ పంపిస్తారు మనమంతా కూడా డైలీ మనం వాటర్ బాటిల్ తాగుతుంది. ఈ మున్సిపల్ వాటర్ తాగడం చాలా కష్టం మనం. అయితే చాలా వరకు మన దాంట్లో ఇప్పుడు 260 మందిలో కూడా వాటర్ బాటిల్ తాగటం ఉంటారు కదా సార్. మరి ఈ రోజు ఒక వాటర్ బాటిల్ కాస్ట్ ఎంత వస్తుంది సార్? ఒకటి 35 నుంచి 40 రూపాయలు. మనకి సెకండ్ ఫ్లోర్ ఉంటే ఇంకా 5 రూపాయలు ఎక్కువ, మరి కింద ఉంటే 30 రూపాయలు 35 రూపాయలు. మరి వారానికి వచ్చేసి ఒక ఇద్దరు ముగ్గురున్న ఫ్యామిలీలో మినిమం ఒక 5 బాటిల్ పడతాయి కదా సార్. మరి ఈ 5 బాటిల్లకు పడే వాటర్ కాస్ట్ ఎంత సార్? వారానికి చేస్తే 35 into 5 వేసుకుంటే 175 రూపాయలు వస్తుంది సార్. అంటే వారానికి మన వాటర్ 175 పెడుతున్నాం. మరి నెలకి ఎంత పెడుతున్నాం? నెలకి ఎంత అంటే 875 రూపాయలు పెడుతున్నాం. మరి అదే 30 నెలలకు 36 నెలలకు వేసుకుని 30 నెలలకు వేసుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ ఎంత అవుతుంది? 26,500 రూపాయలు అవుతుంది, అవునా కాదు సార్? మరి ఈ 26,500 రూపాయలు వేస్తున్నాం, నెల ఖర్చు పెడుతున్నాం. మరి అయ్యే పైసలు పెట్టి మనం ఒక 29,000 30,000 పెట్టి మనం కొనుక్కున్నట్లయితే మన వాటర్ ప్యూరిఫైయర్ ని 3 ఏళ్లే వాడతామా? 30 నెలలే వాడతామా? వాడం కదా. 10 నుంచి 15 సంవత్సరాలు హ్యాపీగా వాడుకోవచ్చు సార్. మరి వాటర్ డబ్బాలు ఎందుకు తీసుకుంటున్నారు సార్? మీ ఆరోగ్యం ఎందుకు పాటు చేసుకోవాలి మనం? వాటర్ డబ్బాలు తీసుకున్న అందరూ కూడా దయచేసి నేను చెప్తున్నా, ఈ మానేయండి. ఈ కాలబొక్కలను అరిగిపోయి మోకాల నొప్పులు వస్తాయి. ఈ ఉండాల్సినటువంటి మోతాదులో లేవు. మన వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాటర్ బాటిల్లో వాటర్ కొంటే కనుక ఆ 30 నెలలకు గాను మీరు లెక్కేసుకుంటే 1 లీటర్కి వచ్చేసి ₹1 నుంచి ₹1.50 పడుతుంది సార్ 1 లీటర్ కి. మరి అదే మన వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్ లో మీరు వారానికి 5 బాటిలే తీసుకోవచ్చా? 5 తీసుకోం కదా, 10 తీసుకో, 15 తీసుకో. ఏం చేస్తావు? ఏమంటారు, ఆ వాటర్ ప్యూరిఫైయర్ నుంచి వచ్చిన వాటర్ తోని కడుక్కో, స్నానం చేసుకో, ఇంకేమైనా కడుక్కో. ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు కదా మన వాటర్ ప్యూరిఫైయర్ లా. 10 కాదు 20 బాటిల్ తీసుకోండి. మనది 15 సంవత్సరాలు ఉంటుంది సార్. మరి అదే విధంగా మన వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్ లో ఉన్నటువంటి వాటర్ పర్ లీటర్ కి ఎంత పైసలు పడుతున్నాయంటే 10 నుంచి 15 పైసలు పడుతుంది సార్. మరి మన వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్ చాలా కాస్టా సార్? మన బయట కొనుక్కునే వాటర్ కంటే ఎక్కువ కాస్ట్ పడుతుంది సార్ మన వాటర్ ప్యూరిఫైయర్ లా. 10 పైసలు లీటర్ పడుతుంది సార్. బయట కొనుక్కోవాలనుకున్న 20 రూపాయలు 1 లీటర్ దొరుకుతుంది, 30 రూపాయలు 1 లీటర్ దొరుకుతుంది, అవకాశం అనుకుంటే 100 రూపాయలు కూడా 1 లీటర్ అనేది దొరుకుతుంది. దయచేసి ఈఎంఐ పెట్టుకునైనా సార్ వాటర్ ప్యూరిఫైయర్ కొనుక్కోవాలి సార్. అతి తక్కువ రేట్ లో మనకు శుద్ధమైనటువంటి వాటర్ అందిస్తుంది కాబట్టి మన వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్ ని కొనుక్కోవాలి. ఇకపోతే ఇక్కడ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను సార్. వాటర్ ప్యూరిఫైయర్ గురించి కంప్లీట్ గా అయిపోయింది. వెరీ 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 చాలా ఇంపార్టెంట్ ఇవి. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ ఏవైతే నేను చెప్తున్నానో
అవి మాత్రం జాగ్రత్తగా వీలైతే నోట్ డౌన్ చేసుకోండి. ఇక్కడ మన వాటర్ ప్యూరిఫైయర్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తున్నామో, ఎక్కడైతే ఫిట్ చేస్తామో ఆ వాటర్ ప్యూరిఫైయర్ కి మరియు మన వాటర్ ట్యాంక్ కి మినిమం 10 నుంచి 15 అడుగుల దూరం ఉండాలి. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. ఇక్కడ మన వాటర్ ప్యూరిఫైయర్ ఏదైతుందో అది ఇన్స్టాల్ చేసిన ప్లేస్ కి మన వాటర్ ట్యాంక్ కి 10 నుంచి 15 అడుగుల దూరం ఉండేటట్లు చూసుకోండి. మరి ఎందుకయ్యా 10 నుంచి 15 అడుగుల దూరం ఉండాలంటే, మన వాటర్ ప్యూరిఫైయర్ పనిచేసేది ఏంటంటే చాలా స్పీడ్ గా వాటర్ ని దాని లోపలికి పంపించడం ద్వారా పనిచేసే ప్యూరిఫైయర్ మనది. అంటే ఫిజికల్ ప్రాసెస్ లో పనిచేసేటువంటి ప్యూరిఫైయర్ మనది. ఒకవేళ అలా వాటర్ కనుక స్పీడ్ గా పడనట్లయితే, స్పీడ్ గా రానట్లయితే, దానికి సరిపడ పీడనం దొరకనట్లయితే ఫిల్టర్ కరెక్ట్ గా పని చెయ్యదు, ప్యూరిఫైయర్ అయితే కరెక్ట్ గా పనిచేయదు. మీకు డౌట్ రావచ్చు, సార్ మరి 10 అడుగులు 15 అడుగులు దూరం లేని వాళ్ళు మరి వాటర్ ప్యూరిఫైయర్ ఫిట్ చేసుకోవచ్చా అంటే ఉంది. దానికి కూడా ఒక మార్గం ఉంది. ఇదేంటంటే, ఒకవేళ మనము వాటర్ ప్యూరిఫైయర్ కి వాటర్ ట్యాంక్ కి మధ్య 10 నుంచి 15 అడుగుల దూరం లేనట్లయితే దాని యొక్క పీడనం అనేది 2500 యూనిట్స్ అంటే కరెక్ట్ గుర్తురాదు, 2500 పీడనం దొరకదు మనకు. మినిమము మన వాటర్ ప్యూరిఫైయర్ పనిచేయాలంటే 2500 పీడనం ఉండేటట్టు చూసుకుంటేనే మన వాటర్ ప్యూరిఫైయర్ దొరుకుతుంది. దానికి గాను మనము ప్రెషర్ బూస్టర్స్ అని దొరుకుతాయి మార్కెట్ లో. మీకు అందరికి డౌట్ ఉండొచ్చు, ప్రెషర్ బూస్టర్స్ ని ఒకవేళ 10 నుంచి 15 అడుగుల దూరం లేనట్లయితే ప్రెషర్ బూస్టర్స్ ని మనం వాటర్ ప్యూరిఫైయర్ లో ఇన్స్టాల్ చేసుకొని మనం దాన్ని వాడుకోవచ్చు. బయట ఒక 2000 నుంచి 2500 కాస్ట్ ఉంటుంది ప్రెషర్ బూస్టర్ అనేది. దాన్ని తీసుకొని దాన్ని వాటర్ ప్యూరిఫైయర్ ని వాడుకోవచ్చు. ఇది ఇప్పటి వరకు మన వాటర్ ప్యూరిఫైయర్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి సరోజి గారు అండ్ సైదుల్ సార్ గారు, ఇది అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్. సార్ ఉన్నారా సార్? సార్ ఉన్నాను సార్. అదే ఇందాక మ్యూట్ లోకి వెళ్ళారు. ఎస్ సార్, ఎస్ సార్. సార్ కంప్యూటర్ మీరు ఇప్పటివరకు మ్యూట్ లో ఉండేనా సార్? జస్ట్ ఇప్పుడే వెళ్ళారు సార్, అంతే. సెషన్ మొత్తం ఓకే. ఓకే సార్, సెషన్ కంప్లీట్ అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.